భగవద్గీతలో భగవానుడు ఒక మాట అంటాడు, భక్తితో ఉండేటటువంటి వారు చాలామంది ఉంటారు. ఆర్తి జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. నలుగురికి భక్తే ఉండాలి. నలుగురిలో భక్తి లేనివాడన్నవాడు ఎవరు ఉండడు, నలుగురికి కావాలి. కానీ ఆర్తి, ఒక ఆయన ఆర్తితో ఉంటాడు. ఆర్తి అంటే కామ్యం, ఓ కోరిక. ఆయన్ని ఏమిటి కాలుస్తూ ఉంటుందంటే ఎప్పుడూనూ ఆ కోరిక ఆ కోరిక కోరిక అది తీరాలి, అది తీరాలి, అది తీరాలి. కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, అన్నింటికన్నా అధమాధమమైనటువంటి భక్తి కింద ఏది చెప్పబడుతుంది అంటే యథార్థానికి ఆర్తితో చెప్పడమే. అయితే నేను ఇక్కడ ఒక్క మాట చెప్పవలసి ఉంటుంది. ఈశ్వరుడితో కాకపోతే మీరు ఎవరికి చెప్పుకుంటారు కోరిక? ఎప్పుడైనా ఏదైనా ఒక కోరిక ఈశ్వరుడికి చెప్పుకోవడం, ఆయన అనుగ్రహాన్ని అపేక్షించడం తప్పు కాదు. కానీ కేవలం కోరిక తీరడం కోసమే ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళడం మాత్రం ఖచ్చితంగా తప్పు. తండ్రి గారి కాళ్ళు ఎందుకు పట్టాలి అని అడిగారు అనుకోండి, నాన్నగారి కాళ్ళు రోజు పడితే ఏదో ఓ రోజున మేడ నా పేరు మీద రాస్తారు అందుకు పడుతున్నాను అన్నాడు అనుకోండి, అప్పుడు బరువుగా ఉంటుంది తండ్రికి ఆ కాళ్ళు పట్టించుకోవడం. ఎప్పుడు విల్లు రాసేస్తానా అని కాళ్ళు పడుతున్నాడు రా వీడు అని, అది ఎంత బాధగా ఉంటుంది. తండ్రికి సంతోషంగా ఉంటుందా కాళ్ళు పట్టించుకోవడం? ఏమిటో వీడు రోజు వచ్చి కాళ్ళు పడతాడు, నాకు అర్థమయ్యేటట్టుగా ధనస్సుకి ఇంకో పేరు విల్లని ఉందా నాన్నగారు అంటాడు. ఇలా ఏదో రకంగా జ్ఞాపకం చేస్తుంటాడు ఆ మేడ రాసేయమని అని చెప్పి తండ్రి బాధగా ఉంటుంది. వద్దులేరా ఇవాళ కాళ్ళు పట్టకు, కాళ్ళు నిప్పులు లేవంటాడు. కొడుకు దగ్గరికి వచ్చాడు అంటే కామ్యంతోటే వస్తాడు, కోరికతోటే వస్తాడు. ఓ రోజున కొడుకు వచ్చి కూర్చుని, నాన్నగారండి మీ కాళ్ళు పడతానన్నాడు. ఎందుకురా నాకేం కాళ్ళు నొప్పులుగా లేవు అన్నాడు అనుకోండి. కాదు, ఎందుకు పడుతున్నానో తెలుసా? నాన్నగారండి మీరు ఎంత కష్టపడి తిరిగారో, ఎంత కష్టపడి ఉద్యోగం చేశారో, ఎంత కష్టపడి సంపాదించారో, మా కోసమని ఎంత తాపత్రయపడ్డారో, ఒకనాడు మాకు అనారోగ్యం వస్తే మేము రక్షింపబడాలని మీరు ఎంత పాదయాత్రలు చేశారో నాకు తెలుసు. తండ్రి కాళ్ళు పట్టడం కన్నా ఇంకా వేరే తీర్థయాత్ర ఏముంటుంది నాన్నగారండి? నా అదృష్టం, నాకు ఎలాగో ఖాళీ ఉండట్లేదు, ఒక యాత్రకి వెళ్ళలేకపోతున్నాను, గుడికి వెళ్ళలేకపోతున్నాను, నాకు భగవంతుడిచ్చిన అనుగ్రహం కదండి. ఒక్క 5 నిమిషాలు మీ కాళ్ళు పట్టి పడుకుంటే నేను భగవద్ దర్శనానికి వెళ్ళలేకపోతున్న నాలో ఉన్న అసమర్థతని, బలహీనతని ఈశ్వరుడు క్షమించేస్తాడు మీ కాళ్ళు పడితే. మీరు నా ప్రత్యక్ష దైవం, మీ కాళ్ళు పట్టి పడుకుంటాను నాన్నగారండి అన్నాడు అనుకోండి. ఒరే మేడని మీ పేరు మీద రాద్దాం అనుకుంటున్నాను రా అంటాడు తండ్రి. ఇప్పుడు తండ్రిని కొడుకు అడగక్కర్లేదు, కొడుక్కి తండ్రి రాసిచ్చేస్తాడు. ఎప్పుడూ కోరికతోనే ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళడం భక్తిలో హీనత్వం. ఎందుకు వచ్చావు? కోరిక. అందుక ఈశ్వరుణ్ణి సేవించడం. పేపర్ ఎందుకు చదివావు అన్నారు. ఏమీ లేదుగా ఇవాళ వార్తలు ఎందుకు చదివావు? పేపర్ చదవకుండా ఉండలేను కనుక. కాఫీ ఎందుకు తాగావు? కడుపు నిండుగానే ఉందిగా, 5ంటికి కాఫీ తాగడం అలవాటు కనుక. ఎందుకు స్నానం చేసావు? ఏసీలో పడుకున్నావు, శుభ్రంగానే ఉందిగా ఒళ్ళంతా, స్నానం చెయ్యకుండా ఉండలేను కనుక. పూజ ఎందుకు చేశావు? ఈశ్వరుణ్ణి పూజ చెయ్యకుండా ఉండలేను కనుక అన్నాడు అనుకోండి, అది పూజ. ఆయన గుడికి వచ్చాడు అనుకోండి, ఏమిటంటే గుళ్ళోకి వచ్చారనుకో అన్నారు అనుకోండి, వాళ్ళ అబ్బాయి ఎంసెట్ రిజల్ట్స్ వస్తాయండి అంటే ఆయన వచ్చాడు అంటే కామ్యం ఉంటుంది. కామ్యం ఉండి గుడికి రావడం తప్పని శాస్త్రం చెప్పలేదు. కామ్యంతోనే ఎప్పుడు ఈశ్వరుణ్ణి సేవించడం తప్పు. అకామ్యంగా ఎందుకు సేవించవు నువ్వు? అసలు ఏ కోరిక లేకుండా నిత్యం ఈశ్వరుణ్ణి ఆరాధించేటటువంటి వాడి కోరికలు తీర్చవలసిన బాధ్యత ఈశ్వరుడు నెత్తి మీద పెట్టుకుంటాడు. ఇది ఈశ్వరుడికి దగ్గరవడం. ప్రస్థానం ఎలా ఉండాలి అంటే జీవితంలో పూజ చేయడమైనా, జీవితంలో అనుష్ఠానమైనా, జీవితంలో ప్రవర్తనైనా ఏది చేస్తున్నా ఈశ్వరుడికి దగ్గరగా ఉంటున్నావా? ఈ కారణం చెప్పి ఈశ్వరుడు ఇలా చూపించి అసహ్యం వేసింది నువ్వంటే నిన్న నువ్వు చేసిన పనేమిటి అని అడుగుతాడా? అన్నదొక్కటి మీరు రుజువుగా పెట్టుకుని ఉన్నారనుకోండి, మీరు అడుగు తీసి అడుగు వేస్తే ఈశ్వరుడికి దగ్గరగా నడుస్తూ ఉంటారు. అదొక్కటి లోపించిపోయింది అనుకోండి, బాహ్యంలో ఎన్నైనా జరుగుతుండొచ్చు, ఎన్ని పూజలైనా జరుగుతుండొచ్చు పైకి కనపడడానికి, ఈశ్వరుడికి దగ్గరికి చేయడానికి అవి ఎందుకు పనికిరావు. శంకరాచార్యుల వారి శివానంద లహరిలో అంటారు, గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జడమతి సమర్ప్యై చేత సరసిజమమానాధపవతే సుఖేనావస్థాతుం జన ఇహ న జానాతి కిమహో. ఎక్కడికో పర్వతాలు ఎక్కుతాడు, ఎందుకురా అంటే బిల్వదళాలు తెచ్చానంటాడు. ఎక్కడో నీళ్లలో దిగుతాడు, ఎందుకురా అంటే తామర పువ్వులు తెచ్చానంటాడు. ఇన్ని తీసుకొచ్చి పూజ చేయడానికి కూర్చుంటాడు. ఓం నిధనపతయే నమః అంటాడు. మీరు చూడండి, చాలా మంది పూజలకు వస్తారు, నిద్రపోతుంటారు. ఉపన్యాసాలకు వస్తారు, నిద్రపోతుంటారు.
సంకీర్తన కడతారు, నిద్రపోతూ ఉంటారు. అంటే మనస్సు అక్కడ నిలబడి ఉత్సాహాన్ని పొందలేకపోతోంది. ఎవరు నిజంగా మనస్సు తీసుకెళ్లి ఈశ్వరుడి పాదముల దగ్గర సమర్పించారో వాళ్ళంటే భగవంతుడికి ఇష్టం. అంటే బాహ్య పూజ మానవని నా ఉద్దేశ్యం కాదు. ఉత్సాహం ఉన్నప్పుడు బాహ్య పూజ ఉండి తీరుతుంది. మీరు మెట్ట వేదాంతం అనే మాట వినుంటారు లోకంలో. మెట్ట వేదాంతం అంటే ఎందుకండి ఇవన్నీ, ఈ పూజలన్నీ ఎందుకండి, లోపల ఉంటే సరిపోదా అన్నాడు అనుకోండి, ఆ స్థాయికి చేరకుండా ఆ మాట అంటే అది మెట్ట వేదాంతమే. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మా అబ్బాయికి ఒక కొత్తపల్లి కొబ్బరి మామిడి పండు పెట్టాలి వాడు హాస్టల్ నుంచి వచ్చినప్పుడు అని నాకు కోరిక ఉందనుకోండి. ఇవన్నీ పెడితేనే ప్రేమ ఏమిటండి, పెట్టకపోతే నా కొడుకు కాదా, నేను తండ్రిని కాదా, నేను మామిడి పండు పెట్టకపోతే ఏమిటని ఉదాసీనంగా ఉండగలనా? నా కొడుకు వస్తే నాలో ఉన్నటువంటి ప్రేమ అభివ్యక్తం అవడమే నేను కొత్తపల్లి కొబ్బరి మామిడి పండు వాడికి పెట్టడం. నిజంగా మీకు ఈశ్వరుడి మీద అంత ప్రేమ ఉంటే మీరు పూజ ఎందుకు చేయలేకపోతున్నారు? ఆ స్థాయికి చేరకుండా స్థాయికి చేరిపోయినట్టుగా నటించి దబాయించడం మెట్ట వేదాంతం. నీకు నిజంగా భక్తి ఉంటే నువ్వు గుళ్ళో కనపడాలి, నీకు నిజంగా భక్తి ఉంటే నువ్వు ఈశ్వర వాక్య శ్రవణం చెయ్యాలి, నిజంగా నీకు భక్తి ఉంటే నీ ఇంట్లో రామాయణం భాగవతం పుస్తకాలు కనపడాలి. పనికిమాలిన బొమ్మలు కొన్ని వేల రూపాయలవి కనపడతాయి, పనికిమాలిన వస్తువులు కొన్ని వేల రూపాయలవి కనపడతాయి, పటాటోపంతో కూడినటువంటి గదులు ఎన్నో కనపడతాయి. రామాయణం సుందరకాండలో వాల్మీకి అంటారు, స్వయేష్మజాలం భగవాన్ దదర్శా వ్యాసక్త వైఢూర్య సువర్ణజాలం యథామహత్స్రా వృషిమేఘజాలం విద్యుచ్చినద్ధంస విహంగజాలం అంటారు. బలవాన్ దదర్శ అంటారు, చాలా బలంతో చూశారు హనుమ అన్నారు. చూడ్డానికి బలం ఎందుకండి? ఆయనకేం కళ్ళజోడు లేదు, దృష్టి దోషం లేదు. హనుమ చూడడానికి బలం ఎందుకు అంటే రావణాంతఃపురంలో ఏముంటుంది అంటే కన్నుని వశం చేసుకునేటటువంటి పటాటోపం ఉంటుంది తప్ప అసలు అందరి చేత పూజింపబడవలసినటువంటి మాతృస్వరూపం ఎక్కడుంటుంది? అశ్రుపూర్ణముఖీం దీనాం కృషాం మనసనేన చ శోకధ్యానపరాం దీనాం నిత్యం దుఃఖపరాయణం. పరస్త్రీని తీసుకొచ్చి, పరకాంతని తీసుకొచ్చి శిశుపా వృక్షం కింద కూర్చోబెడతాడు. అది రావణాంతఃపురం అంటే పటాటోపం చాలా ఎక్కువగా ఉండడం, భక్తి చాలా తక్కువగా ఉండడం. అలా కాకుండా లోపల భక్తి ఉన్నది నిజమైతే ప్రతి అడుగు వేసేది ఈశ్వరుడికి దగ్గరగా ఉన్నట్టుగా కనపడకుండా దాచలేనటువంటి స్థితి ఉంటుంది. ఆ కనపడకుండా దాచలేని స్థితిని మీరు దాచి అట్టపెట్టడం చేత కాదు కూడా. మీకు ఆ వైముఖ్యము అనురక్తి రెండు తెలిసిపోతుంటాయి. అక్కర్లేని విషయాలు మాట్లాడుతున్నారనుకోండి, రెండు మాటలు వాచి చూసుకోవడము, లేకపోతే లోపల మనసులో ప్రార్థన చేసి సర్వేశ్వర వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారో వీళ్ళు వెళ్ళిపోయేటట్టుగా కొంచెం అనుగ్రహించని మనసులో అనుకోవడము, లేకపోతే ఏమంటే ఇవాళ కాస్త గాయత్రి చేసుకుందాం అనుకుంటున్నాను మీరు ఏమనుకోకండి నేను సెలవు పుచ్చుకోవచ్చా అని అడగడం ఏదో ఉంటుంది. ఏమీ లేకుండా తాదాత్మ్యతతో అందులో కూర్చోగలిగాడు అనుకోండి, ఇంకా ఏమిటో చాలా చేద్దాం అనుకున్నాను చేయలేకపోయానంటే అసలు నిజంగా చాలా చేద్దామన్న కోరిక నీకు లేదు. రైలు వెళ్ళిపోతోంది, నీకు ఎప్పటికో 18 సంవత్సరాల తర్వాత వెంకటాచల పూరాభిషేకం టికెట్ దొరికింది, నువ్వు ఇంకా ట్రైన్కి వెళ్ళిపోతున్నావు, ఇంకో 10 నిమిషాల్లో ట్రైన్ వెళ్ళిపోతుంది, బ్యాగు పట్టుకుని నీ కోచ్ వెతుక్కుంటున్నావు. ఇంతలో నీకు చాలా ప్రియమైన వ్యక్తి కనపడి అన్నాళ్ళకి కనపడ్డారండి అన్నాడు. నువ్వు మాట్లాడుతూ నిలబడతావా? మళ్ళీ వచ్చి మాట్లాడతాను, మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, ఒకసారి సెల్ నెంబర్ ఇవ్వండి, వెళ్ళిపోతుంది ట్రైన్ వెళ్ళిపోవాలని ఎక్కేస్తావు. ఎందుకని? నీకు పూరాభిషేకానికి వెళ్ళాలి అంటే రైలు ఎక్కేయాలి. ఇప్పుడు ప్రియమైన వ్యక్తితో నువ్వు ఎందుకు మాట్లాడలేదు? నీకు అభిషేకానికి వెళ్ళిపోవాలన్న భావన వ్యగ్రత ఉంది కనుక, నీకు నిజంగా భగవంతుణ్ణి సేవించడం అనేటటువంటి ప్రధానమై నీకు ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు కూడా ఆయనకి చెప్పడం తప్ప నాకు ఇంకొకళ్ళకి చెప్పడం చేత కాదండి. నేను చెప్పుకుంటే మరి ఆయనకే చెప్పుకోవాలి, ఎవరికి చెప్పుకుంటాను? నాకు సుఖం వచ్చినప్పుడు ఆయనకే చెప్తాను, కష్టం వచ్చినా ఆయనకే చెప్తాను. అది నా అలవాటు అన్నారు అనుకోండి, అప్పుడు అది తప్పేం కాదు. కోరికొక్కటే చెప్పడం చాలా తప్పు. శాస్త్రం అంటుంది ఎప్పుడూ కామ్యంతో బతికే ప్రయత్నం చేయకు, కామ్యం కన్నా కొంచెం పైకి వచ్చే ప్రయత్నం కూడా చెయ్యి అంటుంది. అది భక్తుడిగా ఈశ్వరుడికి దగ్గర అవుతూ ఉండాలి. ఈ భక్తుడిగా ఈశ్వరుడికి దగ్గర అవడంలో ఆర్తి, జిజ్ఞాసు, తర్వాత కొద్దిగా ముందుకెళ్ళాలి. ఏమిటంటే నేను నమస్కారం పెడితే ఈ కోరిక చాలా చమత్కారంగా తీరింది అంటే ఈశ్వరుడు అన్నవాడు ఒకడు ఉన్నాడు సుమండి, ఈ కంటికి కనపడడు కానీ వాడు ఉన్నాడు, వాడి గురించి ఏదో వినాలండి, నేను తెలుసుకోవాలండి అన్న కుతూహలం కలగాలి. అర్ధార్థి
తర్వాత ఎప్పుడో నీకు ఎక్కడో ఏదో ఇష్టాపూర్తముల కొరకు కొంచెం సమస్య వచ్చింది, ఏదో మంచి పని చేయాలనుకున్నావు, కాస్త డబ్బు ఉంటే బాగుండు, ఎవరికి చెప్పుకుంటావు? ఈశ్వరుడికే చెప్పుకుంటావు. కష్టం వచ్చినా ఈశ్వరుడికే, సుఖం వచ్చినా ఈశ్వరుడికే. ఇది చిట్ట చివరికి ఏ స్థితికి వెళ్ళిపోతుంది? నేను సేవింపక నాపదల్పడమని, నిత్యోత్సవం బబ్బని, జనమాతృండనని, సంసార మోహంబు పైకొనని, జ్ఞానము కల్గని, గ్రహగతులు కుందింపని, మేలు వచ్చిన రాణి అవి నీకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర. ఒకవేళ ఈశ్వరుణ్ణి సేవించడంలో ఒకనాడు ఒక ఆయన నిందించాడు, ఏమీ పర్వాలేదు, అదొక భూషణం, అది మెళ్ళో గొలుసు. తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏనకేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్మే ప్రియో నరః. ద్వంద్వాతీతుడయ్యేటటువంటి ప్రయత్నం చెయ్యాలనుకున్నవాడు కీర్తిస్తే ఎంత సంతోషించాడో, విమర్శించినప్పుడు కూడా అంత సంతోషంగా తాను నడిచి వెళ్ళిపోవాలి. అంతే తప్ప దాని ప్రభావానికి వశుడైపోవడం అలవాటైపోయింది అనుకోండి, అలవాటైపోతే తాను ప్రస్థానం చెయ్యలేడు. సురస కనపడినప్పుడు ఎంతో సంతోషించారు హనుమ. అమ్మా నమస్కారం అమ్మా అన్నారు. అదే సింహిక కనపడింది, ప్రహృష్టపద శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్, అప్పుడు కూడా అంతే సంతోషంతో ఉన్నారు. నీకు ప్రతిబంధకం వస్తే ఓలాగా ఈశ్వరార్చన యందు, నీకు కలిసి వస్తే ఒకలాగా ఉండకూడదు. కలిసి వస్తే ఒకలా, ఈశ్వరుడు అది ఇవ్వకపోతే ఒకలా ఉండకుండా, ఈశ్వరుడు నాకు ఇది ఎందుకు ఇవ్వలేదో వాంఛితార్థ ప్రదాయిని అమ్మవారు, ఏమో ఇది నాకు ఇస్తే ఏ ప్రమాదం జరిగి ఉండేదో, అందుకని అమ్మవారు నాకు దీన్ని కటాక్షించలేదు, నా తల్లి ఎంత అనుగ్రహించిందో అని నువ్వు ఇంకా గట్టిగా భగవంతుని యొక్క పాదములు పట్టుకోవడానికి భక్తిని పేరు తప్ప, భక్తి నుంచి జారిపోవడానికి కారణం వెతుక్కోవడానికి భక్తి ఎందుకు అవుతుంది? అదొక వ్యగ్రతతో కూడిన కామ్యం అవుతుంది. నీకు ఆ పని తీరితే భగవంతుడు, పని తీరకపోతే ఈశ్వరుడు అక్కర్లేదు. అలా అన్న ఈశ్వరుడు మాత్రం లోపల ఉండి చక్కబెట్టవలసిన కార్యాన్ని చక్కబెడుతూనే ఉంటాడు. కాబట్టి ఇలా ఈశ్వరుడికి దగ్గరయ్యేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి వాడికి లోకం యొక్క గుర్తింపుతో సంబంధం ఉండదు. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి విషయం. ఇప్పుడు మీరు ఒకటి చూడండి, భక్తి యందు మీరు ఈశ్వరుడికి దగ్గరవడం, ఈశ్వరుడు మిమ్మల్ని చూసి ప్రసన్నుడవడం ప్రధానమా, లేకపోతే మీరు బాగా పూజ చేస్తున్నారని ఎవరో మీకు ఒక సర్టిఫికెట్ ఇవ్వడం ప్రధానమా? నిజంగా ఇది ప్రధానం అయ్యుంటే సుందరకాండలో సీతమ్మ తల్లి అన్వేషణం కోసమని అంత కష్టపడి బయలుదేరిన దగ్గర నుంచి ఒక్కసారి ఒక గుక్కెడు మంచినీళ్లు తాగినట్టుగా హనుమ సుందరకాండలో ఎక్కడ లేదు. నిపత్యమమ శృంగేశు విశ్రమస్వ యథాసుఖం అన్నాడు మైనాకుడు వచ్చి. కాస్త తేనె తాగబోయి 2 పళ్ళు తినబోయి అన్నాడు. కాస్త విశ్రాంతి తీసుకోబోయి హనుమ అన్నారు. అంటే ఆయన అలా ఆగడానికి కుదరదయా. ప్రతిజ్ఞాతమయా దత్త అనస్తాతవ్యమిహాంతరి, నేను ప్రతిజ్ఞ చేసి ఉన్నాను, యథారాఘవ నిర్ముక్త శరశ్వసన విక్రమ గచ్చేతత్వగమిష్యామి లంకాం రావణపాలితాం. నేను రామచంద్రమూర్తి యొక్క కోదండం నుంచి విముక్తమైనటువంటి బాణం ఎలా వెళ్ళిందో అలా వెళ్ళాలి తప్ప మధ్యలో ఆగకూడదు. అందుకు నేను వెళ్ళిపోతున్నానని వెళ్ళిపోయారు. మాంసం కనపడింది, మధ్యాలు కనపడ్డాయి, ఎన్ని రకాలైనటువంటి మధుర పదార్థాలు కనపడ్డాయి. దేని మీద ఆయన మనసు లగ్నం కాలేదు. సీతమ్మ 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 తల్లి దర్శనమైంది. అయిన తరువాత మీరు ఒక్కటి ఆలోచించండి, కొన్ని కోట్ల మంది వానరులు ఈ బ్రహ్మాండంలో సీతమ్మ తల్లి యొక్క దర్శనం కోసమని వెతికారు. దర్శనమైన మహాపురుషుడు హనుమ ఒక్కరే. ఆయన తిరిగి రాముడి దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు రాముడు అడిగాడు, సీతా దర్శనము ఎలా జరిగింది నాకు చెప్పు అని. వానరులతో చెప్తే తాను చేసినటువంటి పరిశ్రమ అంతా చెప్పారు. రాముడితో చెప్తే అవన్నీ చెప్పలేదు. పెద్దల దగ్గరికి వెళ్ళి మాట్లాడేటప్పుడు నీ గొప్పతనాన్ని చెప్పుకోకూడదు, అవతల వాళ్ళు చెప్పే మాటని వినడానికి ఎక్కువ శ్రద్ధతో ఉండాలి తప్ప అదే పనిగా ఎంతసేపు మేము ఇది చేశామండి, మేము అది చేశామండి అని నువ్వేం చేశావో మాట్లాడడం తప్పు. అవతల వాళ్ళ దగ్గర తెలుసుకునే ప్రయత్నం చేయడం వినయం. శంకరాచార్యులు వారు షట్పదీ స్తోత్రం చేస్తే మొట్టమొదటి ఇది అడుగుతారు, వినీయ ఈశ్వర నాకు వినయాన్ని కృప చెయ్యి. అది అడిగారు కాబట్టే పశుమాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పలయ విభో అన్నారు. అహంకరించడానికి ఏదీ అక్కర్లేదు, నన్ను మీరు మన్నించెదరుగాక. లేనిది ఏదైనా పెట్టుకుని అహంకరించవచ్చు. అహంకారం ఉన్నటువంటి ఎవడైనా ఏమనాలి? ఇలా అనాలి. ఏది చూపించైనా ఇలాగే అనాలి. నేను ఇంత పొడుగండి, నా జుట్టు చాలా వంకీల జుట్టు అండి, నాకు 4 శ్లోకాలు వచ్చు, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, లేకపోతే ఏదో ఏదో ఒకటి చెప్పి ఇలా అనాలి. ఇలా అన్నది ఏది ఆలోచించండి. ఇలా చూపిస్తున్నాను కదా, ఇలా చూపిస్తున్న ఇది
ఒకనాడు నా తండ్రి గారికి కామప్రచోదనం అయితే ఆయన వీర్యం నా తల్లి యొక్క శరీరంలోకి ప్రవేశించింది. నా తండ్రి వీర్యాన్ని అంగీకరించిన నా తల్లిదా ఈ శరీరం, తన వీర్యాల్ని స్ఖలనం చేసి తన తేజస్సుని నా తల్లిలో ప్రవేశపెట్టినటువంటి నా తండ్రిదా ఈ శరీరం. నా తల్లిలోకి వెళ్ళినటువంటి వీర్యం రేతస్సులోకి కలిస్తే లోపల బుడగ రూపాన్ని పొంది 9 నెలలు మా అమ్మ తన కడుపులో పెట్టుకుని పిండానికి చర్మము, రక్తము, కొవ్వు, మాంసము, అస్థి, శుక్ల, మేధ అన్న 7 ధాతువులతో కప్పింది. లోపలికి ఈశ్వరుడు చైతన్య రూపంలో వచ్చాడు. 9 నెలలు తన కడుపులో పెట్టుకుని పోషించి నన్ను బయటికి ప్రసవించినటువంటి మా అమ్మదా ఈ శరీరం. బయటికి వచ్చిన తరువాత నాకు ఏమీ తెలియనటువంటి రోజుల్లో ఏడిస్తే దగ్గరికి తీసుకుని పాలిచ్చిన మా అమ్మదా, పాలని స్రవింపచేసిన ఈశ్వరుడుదా. బసవపురాణంలో ఇదే అడుగుతాడు మహానుభావుడు. ఒక మొగ్గ పువ్వు అయితే మొగ్గ లోపల లేని వాసన పువ్వులోకి ప్రవేశించినట్టు, పిందె వగరుగా ఉంటే పిందె పండైనప్పుడు పండులోకి తీపి చేరినట్టు, ఏ ఈశ్వరుడి అనుగ్రహం ఒక కన్నెపిల్ల తల్లి అయ్యేటప్పటికీ ఆమె స్తన్యములోకి పాలు ఊరినట్టు, ఏ ఈశ్వరుడు నా తల్లి యొక్క రక్తాన్ని పాలగా మార్చి స్రవింపచేశాడో ఆ ఈశ్వరుడు ఆనాడు పాలని నాకు అందించి ఉండకపోతే ఇవాళ ఈ శరీరం ఉండేదా? కాబట్టి ఆనాడు అలా స్రవింపచేస్తే ఆ రక్తం పాలగా మారితే దానిదా ఈ శరీరం. తర్వాత నాకు ఆవు పాలు, ఆ పాలు పోసి పెంచారు, ఆ ఆవులదా ఈ శరీరం. తర్వాత ఎక్కడో రైతులు పండించినటువంటి అన్నం తింది, ఆ రైతులదా ఈ శరీరం. ఒకనొకనాడు ఒక సంస్థ ఈ శరీరాన్ని గుత్తకి పుచ్చుకొని 10 నుంచి 5:30 వరకు నువ్వు ఇక్కడ కూర్చుంటే నీకు నెలకో 20,000 ఇస్తా ఉంది. 60 సంవత్సరాలు వచ్చే వరకు పనున్నా లేకపోయినా 10 నుంచి 5:30 వరకు కూర్చుంటానని ఒప్పుకున్నాను. ఒప్పుకుని నాకు నెలకి జీతం ఇచ్చి పోషించిన సంస్థదా ఈ శరీరం. ఒకనాడు ఈ శరీరం పడిపోతే అయ్యో ఇంకా ఇది ఇలా ఉండకూడదు, ఉబ్బిపోతుంది, పగిలిపోతుందని కర్రలకి కట్టి తీసుకెళ్లి అంత్యేష్టి సంస్కారం చేసి మంత్రపురస్సరంగా దీన్ని ఒక గోతిలో కప్పెట్టినటువంటిది కొడుకుదా ఈ శరీరం. లేకపోతే ఆనాడు జుట్టు వెంట్రుకలు ఊడిపోయే మట్టిలో కలవకపోతే ఏ కుక్కలో గొయ్యి తవ్వినప్పుడు ఊడిపోయిన వెంట్రుకలు ఎగిరి చెట్లని పట్టుకున్నాయి, ఆశ్రయం ఇచ్చిన చెట్లదా ఈ శరీరం. అదే గోతిని ఇంకొక 3 నెలల తర్వాత తవ్వితే ఉండిపోయిన అస్థిపంజరపు ఎముకలు పైకి విసిరేస్తే ఓ కుక్క నోట కరచుకొని పరిగెత్తింది, ఓ కుక్క ఎముకని పట్టుకుని పరిగెడితే కుక్కదా ఈ శరీరం. ఎవరిది శరీరం అని దీన్ని చూపించి ఈశ్వరుడిచ్చిన ఒక విభూతిని ఈశ్వరుడికి నైవేద్యం పెట్టకుండా ఇలా చూపిస్తున్నావు. ఇలా చూపించినది నిజమైతే అహంకారానికి ఇది స్థానం అయితే చిట్ట చివర దీని యొక్క బతుకు దోషడు బూడిద. అది తెలుసుకుని ఈశ్వరుడికి నమస్కరించిన వాడెవడో వాడిది నివేదనతో కూడినటువంటి భక్తి. ఈశ్వర, ఇవాళ నేను 4 మాటలు చెప్తే నాది కాదు, లోపల ఊపిరి నువ్వై, వాక్కు నువ్వై, మేధస్సు నువ్వై, ఆలోచన నువ్వై నా చేత చెప్పిస్తున్నావు, కీర్తి నాకిస్తున్నావు. ఈ కోటేశ్వరరావు గారు కృష్ణకర్ణామృతం చెప్పారు అని నన్ను చూసి నిలబడుతున్నారు, నన్ను చూసి నమస్కరిస్తున్నారు, నాకు పూలదండలేస్తున్నారు, మీతో మాట్లాడతామని అడుగుతున్నారు. ఈశ్వర, ఈ లోపల ఊపిరి వాక్కుగా చేసిన వాడెవరు? నేనా? లోపల మేధస్సుగా ఉండి ఒక ఆలోచన తర్వాత ఒక ఆలోచనగా భావ పరంపరని కదిపి వాగ్రూపంలో పైకి వచ్చేటట్టుగా చేసిన నాలుక నర్తించి వాయువు సొట్టలు పడేటట్టు లోపల తిరిగి అక్షరములుగా మారి అక్షరములు పదములై, పదములు వాక్యములై, వాక్యములు నోట్లోంచి పైకొచ్చేటట్టు అనుగ్రహించినటువంటి ఆ శక్తి స్వరూపము ఏది కన్నులకు కనపట్టలేదో అది యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అంటుంది దుర్గా సప్తశతి. ఆ తల్లిది ఆ అనుగ్రహాన్ని, ఆ యొక్క వైభవాన్ని తెలుసుకుని జీవితాన్ని నివేదన బుద్ధితో అనుభవించిన వాడెవరుంటాడో వాడి పూజ ఒక పూజా మందిరానికి మాత్రమే పరిమితం కాలేదు. వాడు అడుగు తీసి అడుగు వేస్తే పూజ చేస్తూనే ఉన్నాడు. ఆ పూజ పైకి కనపడే పూజ కాదు, అది అంతర్యాగం. అది ఎప్పుడూ పూజ చేస్తూనే ఉన్నాడు. పానీయంబులు త్రాగుచున్, కొడుచుచున్, భాషించుచున్, హాసలీలా నిద్రాదులు చేయుచున్, తిరుగుచున్, లక్షించుచున్, సంతత శ్రీనారాయణ పాద పద్మజుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుడే తద్విశ్వమున్ భూవర. ఈ విశ్వాన్ని మరిచిపోయి లోపల ఉన్న పదార్థం పట్ల కృతజ్ఞతతో నిలబడగలగడం అది భక్తి అని పేరు. ఆ భక్తికి దగ్గరైన నాడు జ్ఞానీచ భరతర్షభ. ఆ జ్ఞానిగా ఉండి కూడా ఎప్పుడూ ఆ ఈశ్వరుడికే నమస్కారం చేస్తుంటాడు. అహం బ్రహ్మాస్మి స్థాయికి వెళ్ళిపోయినటువంటి శంకరాచార్యుల వారంతటి వారు బ్రహ్మాండాలు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా చివరి వరకు నీ యొక్క చూపు పెడుతుంది. మరి శంకరా, నేను అలా చూస్తే నువ్వు కూడా చూపులో తడవాలిగా. అమ్మా, నువ్వు ఇలా చూసేస్తే పాపాలు పోయేటంతటి సామాన్యమైన పాపం కాదమ్మా నాది, దీనం. నిజంగా శంకరాచార్యుల వారండి అంత పాపి
కాదు, మాం నేనంటారు. అంటే మనం ఆ స్థితిని గుర్తెరగాలని శంకరాచార్యుల వారి యొక్క తాపత్రయం. అందుకని మహానుభావుడు జగద్గురువులయ్యారు. ఎంత ఎదిగినా అంత ఒదగగలగడం, అంత వినయంతో ప్రవర్తించగలగడం గొప్ప తప్ప ఈశ్వరుడి యొక్క సమస్తం ఈశ్వరుడిది కానిదేం లేదు. లింగపురాణంలో ఒక మాట అంటారు, హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ కురితే బహ్వి శంకర శైవ శాసనాత్ అంటాడు వ్యాసుడు. ఒక వంకాయని ఇన్ని బియ్యం పట్టుకొచ్చి మీకు పళ్ళెంలో పోసి తినంటే తినలేరు. ప్రతి బియ్యపు గింజని మెతుకుగా ఉడికించవలసినటువంటి దరిద్రమా అగ్నిహోత్రుడిది. ఇల్లు కాల్చేయగలడు. ఏమి ఇల్లు కాల్చగలిగిన వాడు మీకు అన్నం ఎందుకు వండి పెట్టాడు? మొదటి వంటవాడు మీకు అగ్నిహోత్రుడే. ఒక పితృకార్యం చేయాలంటే తద్దినం పెట్టాలంటే అగ్నిహోత్రం ఉండాలి. ఆయన కర్మ. మీ తండ్రి గారికి పట్టుకెళ్ళి పిండం పెడితే అది తీసుకెళ్ళి అందించడం. మీరు ఉద్ధరణ పొందాలంటే హవ్యవాహనుడిగా ఆయనకి హవిస్సులు ఇస్తే ఆయన పట్టుకెడుతున్నాడు. ఎందుకు చెయ్యాలి ఇవన్నీ అంటే ఆర్తి కలిగిన వాడిని ఉద్ధరించడానికి నువ్వు అలా చెయ్యి అని ఈశ్వరుడు ఆదేశించాడు. ఇది తెలుసుకున్న వాడికి ఎప్పుడూ భగవంతుడి గురించిన స్మరణ జరుగుతూనే ఉంటుంది తప్ప ఈ స్మరణ ఎందుకు జరగాలి అంటే అలా స్మరణ చేశానని అందరికీ తెలియాలండి, అందరూ నన్ను మెచ్చుకోవాలండి, ఏం చాలా భక్తుడని చెప్పి అందరూ నాకు నమస్కారం చేయాలండి, అందుకు నేను చేస్తున్నానన్నారనుకోండి, ఉత్తర క్షణంలో వక్రించిపోయినట్టు. ఈ భక్తిలో ఉండేటటువంటి ఉత్థాన పతనాలని పట్టుకున్నాడు లీలాశకుడు. అందుకే ఆయన ఎంత ధ్యానం చేశాడో, ఎంత భక్తితో రమించాడో మహానుభావుడు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.